అందరికీ నమస్తే. నేను మీ రచన. ఆవిర్భవ దృశ్య కవితా వేదికకు వీక్షకులందరికీ స్వాగతం. ఈ రోజు నేను మీకోసం చదవబోతున్న కవిత జింకా సుబ్రహ్మణ్యం గారి జాగ్రత్తండోయ్ జాగ్రత్త. పిల్లలు బడికి వెళ్ళినా, పెద్దలు గుడికి వెళ్ళినా, గృహిణులు దుకాణానికి వెళ్ళినా, కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్ళినా, పార్కులు, చారిత్రక ప్రదేశాలకు వెళ్ళినా నేను మీ నేస్తాన్నై వస్తున్నా. మీ ఆధునిక జీవితంలో సౌకర్యవంతమైన వస్తువునై మీ జీవితంతో ముడిపడి నేను మీ వెంటే ఉంటున్నా. పాల ప్యాకెట్లతో, తిను బండారాలతో, శీతల పానీయాలతో, హారతిచ్చే కర్పూరంతో ప్రతి దుకాణం నుండి మీ ఇంటికి తెలియని భూతాన్నై వస్తున్నా. మీరు గమనించక నన్ను మీ వెంట ప్రీతితో, మీ అతిథినై, మీ బంధువునై, ఎడతెగని బంధంతో మీతో నేను కలిసిపోతున్నా. నేనెవరో కాదు, ప్లాస్టిక్ సంచినై, ప్లాస్టిక్ కవరునై, మరెన్నో రూపాల్లో అలా తేలిక వస్తువునై మీ ఇంట తిష్టవేస్తున్నా. దయలేని మీరు ఎంతగానో నన్ను ఉపయోగించుకుని నా అవసరం తీరాక రోడ్డుపైకి, మురికి కాలవల్లోకి, వీధుల్లోకి యథేచ్ఛగా పారేస్తే అందుకు నేను మాత్రం ఊరుకుంటానా? మీపై పగ తీర్చుకునేందుకు నేనొక పెనుభూతాన్నై పెను సమస్యలను సృష్టించబోతున్నా. నా ప్రతాపాన్ని మీకు ప్రకటించనున్నా. నేను భూమిలో కలిసిపోను, నీటిలో ఇంకిపోను. ఒకవేళ మీరు నన్ను కసిగా కాల్చివేద్దామనుకుంటే డయాక్సిన్, ప్యూరాన్ వాయువునై వాతావరణంలో ప్రవేశిస్తా. వాతావరణాన్ని కలుషితం చేస్తా. నా పీడ వదిలించుకోవాలని భూమిలో పాతిపెట్టినా నేను 1,00,000 సంవత్సరాలకు గాని మట్టిలో కలిసిపోని చిరంజీవిని. దుర్భర కాలుష్యాన్నై, మీ పర్యావరణంలో పెనుభూతాన్నై మిమ్మల్ని కబలించేందుకు వస్తున్నా. ఖబర్దార్, జాగ్రత్తండోయ్ జాగ్రత్త. ఇంతటితో ఈ కవిత సమాప్తం. ప్లాస్టిక్ గురించి, ప్లాస్టిక్ మన జీవితాల్లో మనకు తెలియకుండానే ప్రవేశించి ఎలా పర్యావరణ కాలుష్యాన్ని కలిగిస్తూ మన జీవితాలని కూడా నాశనం చేస్తుంది అన్న విషయాన్ని ఎంతో చక్కగా ఈ కవిత ద్వారా చిత్రీకరించిన జింకా సుబ్రహ్మణ్యం గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ రచన.